ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహిత వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ అయితే చాలా బాగున్నానండి. ఎవరైనా మన ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే నా వీడియోస్ నచ్చి అందులో కంటెంట్ ఉంది అని అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది ఇస్కాన్ టెంపుల్ అండి. తిరుపతిలో అలిపిరికి వెళ్ళే రూట్లో ఉంది. మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. ఇవాళ మా పాప బర్త్డే అండి. అయితే మేము శ్రీవారి పాదాలు దర్శనం చేసుకుని అక్కడి నుంచి మేము ఇస్కాన్ టెంపుల్స్ దర్శనం చేసుకుందామని ఇటుగా వస్తున్నాం అనమాట. అటు నుంచి అలిపిరి నుంచి వచ్చేటప్పుడు రియా హాస్పిటల్ వస్తుంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఇస్కాన్ టెంపుల్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుందండి. కొండకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే కనుక తప్పకుండా ఇస్కాన్ టెంపుల్ని దర్శనం చేసుకుని వెళ్ళండి. అక్కడ చాలా బాగా ఉంటుంది. పాలరాతి విగ్రహాలు, అష్టభార్యలతోటి శ్రీకృష్ణుని దర్శనమిస్తారనమాట. రాధాదేవి శ్రీకృష్ణుల వారు దర్శనమిస్తారు. వచ్చేసామండి. ఇంకో గుడికి దగ్గరలో ఉన్నాం. ఒక 1 minute అనమాట. ఎంట్రన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను. అసలు అంటే వీడియో అలో చేయరండి. అలో చేస్తే కనుక నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా. వచ్చేసామండి. ఫ్రెండ్స్, ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్ చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇలా వెళ్తే మెట్లండి. మెట్లు కొంచెం ఎక్కగానే మనకి మహాద్వారం లాగా వస్తుంది. అక్కడ చూడండి ఎంత బాగా చెక్కారో. అసలు చుట్టూతల మొక్కలు పెట్టారు. అసలు చాలా చాలా బాగుంటుంది. ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. హుండీ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ప్రతి పిల్లర్ మీద చెక్కారు చూడండి. అసలు ఎటు చూసినా కళాఖండాలే ఉంటాయండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. ఈవెన్ స్లాబ్ మీద కూడా మనకి బొమ్మలు కానీ ఇతివృత్తాలు అంటారు కదా, అలా చెక్కారనమాట. చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. స్టెప్స్ ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ గరుత్మంతుడిని చెక్కారండి. అసలు ఎంత బాగుంటుందంటే అసలు దేవుడికి ఎదురుగుండా ఉంటారనమాట స్వామి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఎంత బాగుందో కదా అసలు. చూడండి, చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. వెళ్ళేటప్పటికి హారతి ఇస్తున్నారండి. అంటే సెక్యూరిటీ గార్డ్ నన్ను చూసేశారు. ఇంకా ఆపేశాను. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ 1000 మందికి అన్నదానానికి కట్టేశానండి. అమౌంట్ కట్టేశాను. అంటే ప్రతి సంవత్సరం అనాథాశ్రమానికి వెళ్ళి స్వీట్లు అవన్నీ పంచుతాం. ఇంక ఇప్పుడు కుదరదు కదా, అందుకని. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూర్చున్నారు కదా, కొంచెం డౌన్లో మ్యూజియం ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అక్కడ కెమెరా అంతా అలా చేయరు కదా, సెల్ ఫోన్ అని వెళ్ళలేదు. సైడ్కి అంతా తులసి వనం ఉంటుంది. ఎంత బాగుంటుందంటే స్మెల్. తులసి మొక్కలు ఉంటాయండి. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి రకరకాలుగా ఉంటాయి. ఉసిరి చెట్లు ఉంటాయి, దానిమ్మ చెట్లు, అన్ని రకాల చెట్లు ఉంటాయండి. కలవ పూలు, చాలా బాగుంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. ఇస్కాన్ గుడికి వస్తే అస్సలు వెళ్ళాలనిపించదు. చాలా బాగుంటుంది. ఎంతసేపు అయినా కూర్చోవచ్చండి. ఎవ్వరు ఏమన్నారండి, అబ్జెక్షనే పెట్టరు. చాలా బాగుంటుంది. భజనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి గుడిలో. పాటలు, భజనలు చాలా బాగుంటాయి. డ్యాన్సులు వేస్తారు. చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ చిన్న కోనేరు ఉంటుంది అనమాట. అందులో పద్మాలు ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ సైడ్కి చూసారు కదా, అవి కాటేజీలు అనమాట. కింద హోటల్ కూడా ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్కి 2 వైపులా ద్వారాలు ఉంటాయి అనమాట. చూడండి, వ్యూ చాలా బాగుంది కదా. తప్పకుండా తిరుపతి విజిట్ చేస్తే ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. ఇవాళ చెప్పాను కదా ఫ్రెండ్స్, మా 2వ పాప బర్త్డే అనమాట. చోటుది కేక్ తీసుకొచ్చాము. ఈ టైంలో అందరినీ పిలిచి ఫంక్షన్ చేయడం బాగోదు కదా అని ఇంకెవరిని పిలవలేదండి. తనకి 2 డ్రెస్సెస్ తీసానండి. మార్నింగ్ గుడికి ఒకటి, ఇప్పుడు ఒకటి వేసుకుంది. మనం బర్త్డే పెద్దగా చేయకపోయినా చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తే పిల్లలు చాలా సంతోషపడిపోతారు. తను ఇక్కడ కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయిందండి. ముందుగా క్యాండిల్ వెలిగించి పక్కన పెట్టేశాను. ఇంకా తను కేక్ కట్ చేసి మాకు పెట్టిందండి. మేము కూడా తనకు తినిపిస్తూ ఉన్నాము. ఇక్కడ అమ్మవారు తనకి తినిపిస్తున్నారండి. చిన్న పాప అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇక్కడ మా పాప మా కాళ్ళకి నమస్కారం చేస్తుందనమాట. అక్షంతలు వేసి ఆశీర్వదించాను. ఫ్రెండ్స్, తనకి గోల్డ్ గిఫ్ట్ ఇచ్చామండి. తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.